హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో రొయ్యలు వేపుడు ఎంతో సింపుల్గా చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ రొయ్యలు వేపుడు చపాతీలోకి రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఈ వేపుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను 1 కేజీ రొయ్యలు తీసుకున్నాను. పెద్ద పెద్ద రొయ్యలు తీసుకోవాలి. ఈ రొయ్యల్ని శుభ్రంగా తొక్క తీసేసి క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత సాల్టు పసుపు వేసి శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడిగిన తర్వాత ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇలా శుభ్రంగా కడుక్కున్న తర్వాత పైన ఒక తీగిలా ఉంటుంది కదా, ఆ తీగ కూడా తీసేసుకుని ఈ రొయ్యల్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వేపుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ వెలిగించి పెనం పెట్టి ఆయిల్ వేయకుండా రొయ్యలు వేసుకోవాలి. ఈ రొయ్యలు వేసుకున్న తర్వాత 1 స్పూను ఆయిల్ వేసుకోవాలి. తర్వాత 1 స్పూను సాల్ట్ వేసుకోవాలి. తర్వాత 1 స్పూను కారం వేసుకోవాలి. కారం వేసిన తర్వాత మొత్తం అన్నీ కలుపుకోవాలి. ఉప్పు కారం అన్నీ పట్టేలా ఒకసారి బాగా కలిపి మూత పెట్టి కొంతసేపు ఉంచుకోవాలి. కొంతసేపటి తర్వాత ఒకసారి మూత తీసుకుని చూసుకోవాలి. చూసారా, మనం నీళ్ళు ఏమి వేయకుండా ఎన్ని నీళ్ళు వచ్చినాయో. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ ఆవిరేవే వరకు ఒకసారి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉంచుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసుకుంటే ఈ నీళ్ళన్నీ అయిపోయాయి. చూసారా, రొయ్యలు ఎలా ఉండాలి. ఇప్పుడు ఈ పెనం పక్కన పెట్టి ఇప్పుడు వేపుడు ఏ పెనంలో చేస్తామో అది పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఒక 2 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపి మూత పెట్టి ఉల్లిపాయ ముక్కలు మగ్గే వరకు ఉంచుకోవాలి. కొంతసేపటి తర్వాత మూత తీసుకొని ఒకసారి కలపాలి. ఇలా వేగిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. వేసుకుని బాగా కలపాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం పక్కన పెట్టిన రొయ్యలు వేసుకోవాలి. ఈ రొయ్యలు వేసి బాగా కలుపుకోవాలి. మంట స్లోలో పెట్టుకొని బాగా కలపాలి. అడుగు అంటకుండా మాడిపోకుండా స్లిమ్లో పెట్టుకుని బాగా వేపుకుండి ఈ వేపుడు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మాడిపోతే అసలు బాగోదు. తర్వాత ఇలా కలిపి మూత పెట్టి కొంతసేపు ఉంచుకోవాలి. కొంతసేపటి తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసుకొని కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు 1 స్పూన్ కారం వేసుకోవాలి. ఇందాక రొయ్యలు వేసాం కాబట్టి చూసుకుని వేసుకోవాలి కారం. తర్వాత 1 స్పూను సాల్టు,
తర్వాత ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకుని ఈ మసాలాలన్నీ రొయ్యలకు పట్టేలా బాగా కలపాలి. మాడిపోకుండా బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలిపి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టడం వల్ల ఈ మసాలాలన్నీ రొయ్యలకు పడతాయి అన్నమాట. కొంచెంసేపటి తర్వాత మళ్ళీ మూత తీసుకుని ఒకసారి బాగా కలపాలి. తర్వాత ఇప్పుడు వరకు పచ్చిమిరపకాయలు వేయలేదు కాబట్టి 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు ఫస్ట్లో వేసుకుంటే అవి బాగా మెత్తబడిపోయి కారం అంతా రొయ్యలకు పడేస్తుంది. అసలు కారం కారంగా పిల్లలు తినరు. అందుకే లాస్ట్లో వేసుకోవాలి. తర్వాత ఒక రొబ్బ కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా ఒకసారి కలిపి మళ్ళీ కొంచెంసేపు మళ్ళీ మూత పెట్టుకోవాలి. కొంచెంసేపు తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి కలపాలి. కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టి కొంచెంసేపటి తర్వాత మళ్ళీ మూత తీసుకోవాలి. ఈ వేపుడు రెడీ అయిందో లేదో చూసుకోవాలి. చూసారా, రొయ్యల వేపుడు రెడీ అయిపోయింది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల వేపుడు రెడీ. ఎప్పుడు చేసుకునేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వేపుడు పెద్దవాళ్లే కాదు, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు.